వచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. బీసీల రిజర్వేషన్ల ముచ్చట్ల కవితక్క గిట్లా మాట్లాడితే షేదిపాటి పెబ్బ మహేష్ అన్న గిట్లా అందుకున్నాడు. కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నా అని చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే నీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు. నీ చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాట్లాడితే. నీ వల్లే ఏంటి? నువ్వు ఊరు అసలు దీంట్లో నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధీనత కూతురు నువ్వు. ఇలా నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి ప్రమేయం లేదు ఇందులో. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా. అవు మరి మహేష్ అన్న మాట్లాడింది కూడా వాజీ ముచ్చట్నే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుగాల బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అమలు చేస్తామని చెప్తున్నది. ఇక దీంట్లో కవితనే ఏదో చేసినట్టు, ఆమె మాట్లాడకుంటే బీసీల గురించి ఎవరు పట్టించుకోరన్నట్టు బిల్డప్ ఇచ్చుడేందని గరానికి అత్తున్నారు చేతి పార్టీ లీడర్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక 10 ఏళ్లు రాజ్యం చేసింది ఆళ్ల పార్టీ. అప్పుడు ఒక్కనాడు కూడా బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇయ్యాలే, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇయ్యాలని మాట్లాడింది లేదు. మీదికెంచి సెంటర్ సర్కార్ ఎప్పుడే ఆల్చాం విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు అమలు చేసే వరకు బీసీ నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు సప్పుడు చేయకుంటున్న కవితక్క ఇవాళ అధికారం పోయే వరకు మళ్ళా బీసీల రాగం ఎత్తుకునేదని కొంతమంది బీసీలు కూడా గరానికి అత్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఎవ్వరి కాళ్ళు బీసీ రిజర్వేషన్ల అమలు మీద ఇది మా క్రెడిట్ అని డప్పు కొట్టుకుంటున్నారు. సరే ఎవ్వరు ఏం చెప్పుకున్నా జనాభా వాటా ప్రకారం నియంగా అర్హులైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అంటున్నారు సామాజిక వేత్తలు.